నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. దేశానికి అవసరమైన వస్తు సంపద, సేవా సంపదలను అందించేందుకు విద్య అవసరమని, దానికి నేటి తరం విద్యార్థులు కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సోషలిస్ట్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. సామర్లకోట వైఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, ప్రముఖ వైద్యులు, రచయిత డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిలు విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడుతూ, మనిషి ఒక జంతువు అయినా సృష్టిలో ఏ జంతువుకు లేని శరీర ఆకృతి, మేధస్సు మనిషికి మాత్రమే ఉందన్నారు. ఆ మేధస్సును పెంచుకునేందుకు విద్య అవసరం అన్నారు. విద్య ద్వారా సంపాదించిన మేధస్సును ధనార్జనకు కాక సమాజానికి మేలు జరిగే విధంగా ఉపయోగించాలన్నారు. సమాజంలో 100కి 55% పిల్లలకు దేవుడు తెలివితేటలు ఇచ్చినా వాటిని వినియోగించుకోలేకపోతున్నారన్నారు. విద్యార్థులంతా కులం, మతం, ప్రాంతం, భాష అనే తారతమ్యాలను విడిచిపెట్టి తెలివికి సానపెట్టి సమాజానికి ఉపయోగపడాలన్నారు. తాను ఒక మారుమూల గ్రామంలో పుట్టి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్య నేర్పించేందుకు పూర్వం ప్రాణం పెట్టేవారన్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనం అతి తక్కువగా ఉన్న ఉపాధ్యాయుల పోషణ, పాఠశాలల బాగోగులు గ్రామస్తులు చూసుకునేవారన్నారు. ఆ పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. తాను ఎక్కడ మీలాంటి పిల్లలను చూసినా నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటానని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి పలు విషయాలపై అవగాహన కల్పించారు. దీనికి ముందు డాక్టర్ విజయలక్ష్మి విద్యార్థులతో గడిపి పలు ఆరోగ్య సూచనలు అందజేశారు. తొలుత డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ జయప్రకాశ్ నారాయణలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అలాగే సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని శ్రీ వివేకానంద సేవా సమితి భవనంలో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఆర్ఎల్ కళాశాల చైర్మన్ డాక్టర్ మాణిక్యం, డైరెక్టర్ రవిచంద్ర, ప్రిన్సిపల్ లావణ్య, కరస్పాండెంట్ లక్ష్మీరాజ్యం, ఏఓ ఆకుల దుర్గాప్రసాద్, వివేకానంద సమితి నాయకులు కంటిపూడి గోపాలకృష్ణ, సమితి నాయకులు, కళాశాల అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పిహెచ్డీ చేశారు. వాళ్ళని అడగండి, జంతువులు చాలా ఉన్నాయి కదా, మనం కూడా జంతువులే కదా, మరి ఏ జంతువు కన్నా విద్య ఉన్నదా? ఎందుకు లేదు? మనకు మాత్రం ఎందుకు ఉంది? ఎవరిని ఆలోచించారా? మనిషికి మాత్రమే ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు, ఈ విద్య, ఈ గొడవ ఏమిటి? ఎందుకు వచ్చింది అసలు? గెస్ట్ చేయండి. ఏమా? థింకింగ్ స్కిల్స్. ఓకే, ఇంకా ఏమా? విచక్షణ జ్ఞానం మనిషి మనం అనుకుంటున్నాం. అది ఉంటే మన రోడ్లు ఇట్లా ఉండవు. నువ్వుగా జోక్ చేస్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ గుడ్. ఇంకా తెలివితేటలు. ఇంకా మనిషి ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తారా? ఇంకా సోషల్ బిహేవియర్. మీరు చెప్పిందంతా కరెక్ట్. కానీ చాలా కాలం పాటు మనం పిల్లల్ని సాకాలి కాబట్టి ఒక సమాజం అవసరమే. ఏ జంతువులకి లేదు, సమాజం అవసరమైంది కాబట్టి సమాజంలో నడవడం అవసరమే. ఇందాక వారు చెప్పారు టు లివ్. ఆ టు లివ్ ఎట్లా? సమాజంలో జంతువులు కాబట్టి నేర్పట్ల, చేపలు కాబట్టి నేర్పట్ల. పాత సినిమా పాట ఒకటి ఉన్నది, చేపకెవరు ఏదో నేర్పాను, పక్షికెవరు ఎగురు నేర్పాను. మేమందరం చిన్నప్పుడు మెడికల్ కాలేజీలో చదవడం బద్దకేసినట్టు ఆ పాట పెట్టుకునేవాళ్ళం. పక్షుల్లాగా ఉండొచ్చు, చదవాల్సిన అవసరం ఇట్లా చెప్పని ఎగ్గొట్టడానికి వంక అనమాట. జంతువులుగా గొడవ లేదు. మనకేమైంది? సమాజంతో సంబంధాలు అనివార్యం అయిపోయినాయి. మనకి విస్తృతమైన సమాజం సాధ్యమైంది భాష వల్ల, భావ ప్రకటన వల్ల, చాలామంది కలిసి సహకరించిన అవకాశం ఉండటం వల్ల. దాంతోపాటు మేధో వికాసం కోసం సమాజం అవసరమైంది. ఎప్పుడైతే జ్ఞాన సంపద కలిగే అవకాశం వచ్చిందో జ్ఞానాన్ని పంచడం, ప్రతితరం పెరగడం వచ్చింది. విద్య అందుకోసం, విద్య పరీక్షల కోసం కాదు, విద్య మార్కుల కోసం కాదు. పరీక్షలతో అట్లా, మార్కులతో అట్లా. కానీ పరీక్షల్లో మార్కులు వస్తే విద్య ఉందనుకుంటే చాలా పొరపాటు. ఈ దేశంలో పరీక్షల్లో బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయి. 96% పాస్ అవుతున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి.